పద్మపురాణ అంతర్గత కార్తీక మహత్యము 54వ అధ్యాయము. నారదుడు విన్నవించినదంతా విన్న వృద్ధు చక్రవర్తి, ఓ నారద, కృష్ణ సరస్వతి నదుల ఆవిర్భావాన్ని కూడా విన్నవించి నన్ను కృతార్థుణ్ణి చేయమన్నాడు. పూర్వము చాక్షుషమన్వంతరంలో బ్రహ్మదేవుడు ఒకనాడు సహ్యాద్రి శిఖరంపై యజ్ఞం చేయాలనుకున్నాడు. విష్ణువు శివునితో సహా సర్వదేవతలు మహర్షులు అందరూ వచ్చారు. ఒక దివ్య ముహూర్తంలో బ్రహ్మకు యజ్ఞ దీక్ష నీయటానికి నిర్ణయించి బ్రహ్మ యొక్క భార్య అయిన సరస్వతీదేవికి కబురు పంపారు. ఇప్పుడే వస్తానన్న సరస్వతి సమయానికి చేరుకోలేదు. బ్రహ్మకు దీక్షనివ్వటానికి ముహూర్తం దగ్గర పడుతుంది. ఇంకా సమయం లేదు. దీక్షా ముహూర్తము అతిక్రమించరాదు అనే నియమం వలన భృగు మహర్షి, హే విష్ణు, సమయం దాటిపోతున్నది. సరస్వతీదేవి ఎందుచేతనో ఇంకనూ రాలేదు, ఏం చేద్దామో అన్నాడు. అంత విష్ణుమూర్తి మందహాసం చేసి, సరస్వతి దీక్షా ముహూర్త సమయానికి రానిచో బ్రహ్మ యొక్క మరి ఒక భార్య అయిన గాయత్రిని దీక్షాసతిగా నియమించండి అని సలహా చెప్పాడు. శివుడు కూడా సరే అనటంతో గాయత్రిని దీక్షాసతిగా నిర్ణయించి బ్రహ్మకు దక్షిణ భాగంలో ఆమెను కూర్చోండబెట్టి దీక్షా విధిని ఏర్పరిచారు. హరిహరాదుల సమక్షంలో బ్రహ్మకు దీక్ష నీయటం పూర్తి అయినది. అదిగో అప్పటికి సరస్వతి అక్కడకు చేరుకున్నది. తన స్థానంలో గాయత్రి ఉండటం చూచి సహించలేని సరస్వతి ఈర్ష చెంది అక్కడ ఉన్న వారందరినీ ఇట్లు శపించినది. ఆ శాపం యొక్క తాత్పర్యం ఈ విధంగానున్నది. పూజ అర్హత లేని వారెక్కడ పూజింపబడుచున్నారో, పూజింపబడువారు అక్కడ పూజింపబడుట లేదో, అక్కడ క్షామము, భీతి, మృత్యువు అనే 3 విపత్తులు సంభవించుకాక. తన స్థానంలో కూర్చున్న గాయత్రి ఎవరికీ కనపడని రహస్య నదీ రూపము నందుగాక. ఓ త్రిమూర్తులారా, మహర్షులారా, మీ అందరి సమక్షంలో ఈ విధి నిర్వహించబడినది కావున మీరందరూ జడీభూత నదీ రూపాలను పొందుదురుగాక అంటూ శపించిందన్నమాట. సరస్వతి శాపాన్ని విన్న సవతి అయిన గాయత్రి మండిపడి, ఈ బ్రహ్మ నీకే విధముగా భర్తయో నాకు కూడా భర్తేనన్న జ్ఞానాన్ని కూడా విస్మరించి శపించావు. కావున నీవు కూడా నదీ రూపాన్ని పొందెదవు అని శపించింది. ఇదంతా గమనిస్తున్న హరిహరాదులు సరస్వతిని సమీపించి, అమ్మా, మేమందరం నదులమైపోయినచో లోకాలు తల్లడిల్లిపోతాయి. నీ శాపాన్ని విడనాడు తల్లి అని పరిపరి విధాలా బ్రతిమాలారు. అయినను సరస్వతి వినక, ప్రతి కార్యమునకు ముందు విఘ్నేశ్వర పూజ చేయటం విధి. అది మరచిన కారణంగా యాగం విఘ్నమయమైంది. నా శాపానికి తిరుగులేదు. అంటే మనము ఏ పూజ చేసుకున్నా కూడా ఫస్ట్ వినాయకుడిని పూజిస్తాం కదా, పూజించిన తర్వాతని మనం ఏ పూజ అయినా మొదలు పెట్టాలి. ఆ విధంగా చేయకపోవడం వలన ఇక్కడ ఇలా ఈ యాగం చేయడం వలన శాపం కలిగింది. నా శాపానికి తిరుగులేదు అని చెప్పిందనమాట సరస్వతి. నేను గాయత్రి కూడా నది రూపాలను పొంది పశ్చిమాభిముఖంగా ప్రవహిస్తాము అన్నది. ఆమె అన్నట్లుగానే సకల దేవతాంశలు జడాలుగాను, రూపాలు నదులుగాను ఆవిర్భవించాయి. విష్ణుమూర్తి కృష్ణా నదిగాను, మిగిలిన వారు మరికొన్ని నదులుగాను మారిపోయారు. అందు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నదులై తూర్పు ముఖముగాను, వారి భార్యలు నదులై పడమర ముఖముగాను ప్రవహించసాగాయి. గాయత్రి, సరస్వతి నదీ రూపాలు సావిత్రి అనే పుణ్యక్షేత్రం వద్ద సంగమించాయి. ఈ బ్రహ్మయజ్ఞం ద్వారా శివకేశవులిద్దరూ మహాబలుడు, అతిబలుడుగా దేవతా స్వరూపులు అయ్యారు. ఈ కథను విన్నను చదివిన వారందరూ స్నాన పుణ్య ఫలాన్ని పొందెదరు. ఇదేనండి 54వ అధ్యాయము. ఇంతటితో సమాప్తం.